హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అబ్బిఆర్ ఫారమ్స్. ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఫ్రెండ్స్, వాస్తవానికి మనం ఏంటంటే ఒక పచ్చకాకి బ్రీడర్ కోసం అయితే మనం అయితే గత 4-5 రోజుల నుంచి అయితే తిరుగుతున్నాము. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇగో ఇలాంటిది డేగా పచ్చకాకిలో. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు నేను ఒక 2-3 దొడ్లకి అయితే వెళ్ళాను, కొంచెం మంచిదే తెద్దామనేసి. మనకి మంచిగా ఉండాలి, ప్లస్ ఫైటింగ్ ఉండాలి, కస్టమర్కి నచ్చాలి. ఫైటింగ్తో పాటు దాని బాడీ షేప్ కూడా అలానే ఉండాలనేసి కొంచెం మనకి స్థాయి కాకపోయినా పెద్ద దొడ్లనైతే తిరగటం అయితే జరిగింది గత ఈ 4 రోజుల నుంచి కూడా. ప్రతి దగ్గర కూడా ఈ టైంలో పోతే మనం కలర్ చెప్తే రేట్లు అసలు ఎలా అంటే అలా అదిరిపోతున్నాయి. రీసెంట్గా అయితే ఇప్పుడు ఒక ఫామ్ గురించి మీకు చెప్పాలంటే, నాని దొడ్డి అనేసి ఇక్కడ మంచుకొండలో ఉంటుంది. నాని అన్న మంచిగా చాలా అంటే చాలా గొప్ప కోళ్ళు. పట్టాలే మేము అడిగింది కూడా, పెద్దది కూడా కాదు. పెద్ద పుంజులు అయితే ఇంకెంత రేటు ఉంటాయో. ప్రజెంట్ పట్టాలే ఉంటాయి మన అన్న దగ్గర. పండక్కి రెడీ చేసేవి కూడా ప్రజెంట్ అన్న దగ్గరలో వేరే దగ్గర ఉంటాయంట, వేరే దొడ్లో వాళ్ళ అన్న దగ్గర ఉంటాయంట. అన్న దగ్గర ఒక కోడి పచ్చకాకి పుంజునైతే మనం చూసాము. 25 నుంచి 30 వేల మధ్యలో ఉన్నాయి ఫ్రెండ్స్. 11-12 నెలలు పట్టాలే. ఇంకా ఫైటింగ్ స్టార్ట్ చేయలేదు. కొన్ని స్టార్ట్ చేసాయి, కొన్ని స్టార్ట్ చేయలేదు. నేను ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. పట్టా స్టేజ్లోనే అంత రేట్ ఎందుకు ఉన్నాయన్నా అంటే, వాటికి ఉన్న స్కిల్స్, వాటి బోన్ పవరు, వాటి బెడ్ లైను, వాటి గురించి అయితే బ్రదర్ మనకి బాగా మంచిగా చెప్పారు. కస్టమర్కి నువ్వు పిల్లలు అమ్మేటప్పుడు మళ్ళీ నీకు రిటర్న్ రావాలి అంటే, నువ్వు అమ్మిన పిల్లలు అక్కడ కస్టమర్ తీసుకున్న దగ్గర పందాలు చేస్తేనే మళ్ళీ నీకు రిటర్న్ వస్తారు. వాటికి వచ్చే క్వాలిటీలు కానీ నువ్వు ఇచ్చే క్వాలిటీలు పిల్లలు మళ్ళీ నీకు రిటర్న్ కస్టమర్ రావాలంటే అవి ఎంత గొప్పగా ఉండాలి. అందుకనే మంచిగా తీసుకుంటేనే నీకు మంచి పిల్లలు పడతాయి. కస్టమర్కి నువ్వు అమ్ముకుంటా అంటున్నావు కాబట్టి నువ్వు అలాంటివే తీసుకుంటే నీకు మంచిగా ఉంటుంది అనేది అన్న చెప్పడం జరిగింది. కానీ వాస్తవానికి ఏంటంటే మనం ట్రై చేశాను, దగ్గరికి వెళ్ళాను. ఒక 2-3 వేలు తేడాతోనే మనం అయితే వెనక్కి రావడం జరిగింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, తీసుకోవాలా లేదనేది. పండగ తర్వాత తీసుకుంటే కొంచెం తక్కువ వస్తాయని చాలామంది అంటున్నారు. మనకేంటంటే పచ్చకాకి లేదా కోడి పచ్చకాకి ఈ రెండే బాగా అసలు వాటి కొనాలి గత 2-3 నెలల నుంచి నేను చూస్తున్నా. ఎందుకో నేను పండగ తర్వాతే తీసుకోవాలని చాలామంది చెప్పారు, బట్ నాకు ఎందుకో ఇప్పుడే తీసుకోవాలని అయితే అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కసారి నేనైతే నాన్న దగ్గరికి వెళ్ళి రావాలి, బతిలాడుకోవాలి. అంతా కూడా డిఫరెన్స్ ఏం లేదు, 2-3 వేల మధ్యలోనే ఉంది. మంచి కోడి కావాలంటే డబ్బులు పెట్టాల్సిందే. మనం డబ్బులు పెట్టినప్పుడే మంచి కోడి వస్తుంది. వాటికి వచ్చే అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది. అసలు వాటి ఎగురులు చూసాము, ఫైటింగ్ వీడియో చూశాను, చాలా అంటే చాలా బాగుంది. ఆ బ్లడ్ లైన్ కూడా అలాంటిది. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి అన్న అట్లా మెయింటైన్ చేస్తున్నారంటే, అంత రేట్లకు అమ్ముకుంటున్నారంటే ఆడ ఉన్న బేస్ అలాంటిది, ఆ బ్రీడ్ అంటది అలా లైన్ అలాంటిది. కాబట్టి నేను కొంచెం ధైర్యం చేసే అయితే వెళ్ళాను పచ్చకాయ కోసం. మీలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరైనా గట్టి పచ్చకాయ కలరు చాలా గొప్ప లైను ఉంటే చెప్పండి, ట్రై చేస్తాను కొనడానికి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, ఒక 30,000 లోపు. మరీ 50,000, 60,000, 70,000 పెట్టేది నేను కొనలేను. అంతా మనం అమ్ముకునే 500-600 పిల్లలకి అంత పెట్టి కొనలేను. మనం పెద్ద రేంజ్ వాళ్ళ అయితే కాదు, తక్కువ స్థాయి నుంచి మనం అయితే పోతున్నాము. కాబట్టి ఎవరి దగ్గరైనా మీలో తెలిసిన వాళ్ళకి గట్టి పచ్చకాకి కలర్ కానీ కోడి పచ్చకాకి కానీ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, ట్రై చేస్తాను. అంటే కొంటాను కాదు, ఖచ్చితంగా ట్రై చేస్తాను. నేను చేతనైనంత వరకు అయితే కొనడానికి ట్రై చేస్తాను. 2 బ్రీడర్లు అయితే తీసుకురావాలని చూస్తున్నాను. పండగ తర్వాత అయితే ఖచ్చితంగా 2 అయితే తీసుకుంటాను. ఈ లోపల ఏమన్నా రీజనబుల్లో దొరికితే మటుకు ఒకటైతే ఖచ్చితంగా ఉంటాను ప్రజెంట్. పండగ తర్వాత మాత్రం 2 మన దొడ్లో పచ్చకాకులు అయితే ఉండాల్సింది, కోడి పచ్చకాకు కానీ పచ్చకాకు కానీ.
కొనాలనేది ట్రై చేస్తున్నాను. మీలో కూడా నాకేమన్నా సహాయం చేయాలనుకుంటే చెప్పండి. కొంచెం దూరమైనా వెళ్ళి తీసుకొద్దామని అయితే నేను ట్రై చేస్తున్నాను, గట్టిగా ట్రై చేస్తున్నాను. కస్టమర్కి మంచి పిల్లలు ఇవ్వడానికే నేను ట్రై చేస్తున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే నాకు చెప్పండి. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.